మన తెలుగు రేఖ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. మరి మీ అందరి కోసమే ఈరోజు నేను వడ్డెర క్యాస్ట్ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాను. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు చూసేది అమ్మాయికి పెళ్లి చేద్దామా అని. కానీ పెళ్లి చేసే ముందు వాళ్ళకి 100 డౌట్స్ ఉంటాయండి. మంచి అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేయాలి. మంచి ఫ్యామిలీలో నుంచి అబ్బాయి కావాలి. ఇల్లు, వాకిలి, పొలం గట్ర అన్నీ చూసుకొని చేస్తారు కదండీ. అమ్మాయి వెళ్ళే ఇంటికి ఆస్తిపాస్తులతో పాటు వాళ్ళ గుణగణాలను కూడా చూసి చేసుకోండి. కొంతమంది గుణం మంచిగున్న డబ్బు లేదని కూడా ఎవరు పిల్లలని కూడా ఇవ్వలేరు. కానీ అలా మూర్ఖంగా ఎప్పుడు ఆలోచించకండి. ఎందుకనంటే మన పిల్ల వెళ్ళే ఇంటికి పైసలు లేకున్నా పర్వాలేదండి. సుఖంగా ఉంటే చాలు అనుకోవాలి. మరి ఎవరైనా ఆడపిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా కూడా మనం ఇంట్లో పెద్దవాళ్ళు అనేది వాళ్ళని ఇది కాదు, ఇది కరెక్ట్, ఇది కాదు, ఇది రైట్ అని చెప్పేసి మంచి నిర్ణయాలు మాత్రమే తీసుకోమని మాత్రమే చెప్పండి. ఇదే మేమిచ్చే ఒక మంచి సలహా మాత్రమే. మరి ఈరోజు నేను మీ అందరి ముందుకి వడ్డెర క్యాస్ట్ అమ్మాయిల బయోడేటాస్ తీసుకొచ్చేసాను కాబట్టి మరి మొదటగా ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 9/1/1994, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్లోనే ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తుందండి రిసెప్షనిస్ట్గా. ఈ అమ్మాయికి నెలకు వచ్చేసి 30,000 వరకు శాలరీ వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వడ్డెర క్యాస్ట్లో నుంచి వరుసైన అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారండి. మరి ఏపీ అబ్బాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదు. అబ్బాయి చూడ్డానికి మంచిగా ఉంటే చాలనుకుంటున్నారు. అమ్మాయి ఫుల్ ఫెయిర్‌గా ఉంటుంది కాబట్టి ఫెయిర్‌గా ఉండే అబ్బాయినే కావాలనుకుంటుంది. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక వడ్డెర అమ్మాయిని కూడా తీసుకొచ్చేసామండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 1/3/1999, ఎత్తు 5'7" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఫార్మసీ కంప్లీట్ చేసింది. ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఎన్ఆర్ఐ మ్యాచెస్ ఎక్కువగా కావాలి అని కోరుకుంటున్నారండి. మరి ఎవరైనా ఎన్ఆర్ఐ మ్యాచెస్ అబ్బాయిలు వడ్డెర క్యాస్ట్‌లో అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. అదే విధంగా వడ్డెర క్యాస్ట్‌లో నుంచి మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాము. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/10/1997, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎల్ఎల్బి చేస్తుందండి. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే హైకోర్ట్‌లో చేస్తుంది. మరి హైకోర్ట్‌లో లా ప్రాక్టీస్ చేస్తుంది. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వడ్డెర క్యాస్ట్‌లో మరి వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా వడ్డెర క్యాస్ట్‌లో మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 30/5/1999, ఎత్తు 5'2" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంటెక్ కంప్లీట్ చేసిందండి. ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే ఉంటుంది. జాబ్ ఏం చేయడం లేదండి. జాబ్ సెర్చింగ్‌లోనే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే వడ్డెర క్యాస్ట్‌లో నుంచి వరుసైన అబ్బాయి, జాబ్ చేసే అబ్బాయి, సాఫ్ట్‌వేర్ అయినా, బిజినెస్ అయినా పర్వాలేదండి. మంచి ఫ్యామిలీలో నుంచే అబ్బాయిని కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే మరి ఇంకెందుకండి ఆలస్యం, మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండనే ఉంది కదా. అదే విధంగా వడ్డెర క్యాస్ట్‌లో నుంచి మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/10/1994, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీఈడీ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి రాస్తుందండి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది. వడ్డెర క్యాస్ట్‌లో మరి ఈ అమ్మాయి వాళ్ళు మంచి సాఫ్ట్‌వేర్ అబ్బాయిని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. లేదు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా మన తెలంగాణ పరిధిలో నుంచి మాత్రమే కావాలంటున్నారండి. మరి ఎవరైనా ఇలాంటి వడ్డెర అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా వడ్డెర క్యాస్ట్‌లో నుంచి నేను మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 31/4/1996, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఫార్మసీ కంప్లీట్ చేసిందండి. ప్రెజెంట్ జాబ్ ఏం చేయడం లేదు. జాబ్ సెర్చింగ్‌లోనే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే వడ్డెర క్యాస్ట్‌లో నుంచే మంచి అందమైన అబ్బాయి, జాబ్ చేసే అబ్బాయి అయినా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదండి. మా ప్యాకేజీ మటుకు ఎక్కువ ప్యాకేజీ ఉండి కొంచెం ఇన్‌కమ్ సోర్స్ అనేది ఎక్కువగా ఉండే అబ్బాయి, హైదరాబాద్‌లో ఓన్ హౌస్ ఉండే అబ్బాయిని కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయినే కావాలనుకుంటున్నట్లయితే, అది కూడా మన వడ్డెర క్యాస్ట్‌లో నుంచే కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.